31,000 యువకులకు జాబ్ ఇచ్చినాం. ఇది అందులో గ్యారంటీలో లేదు, చెప్తున్నా. గ్యారంటీలో లేని కూడా గవర్నమెంట్ 90 డేస్లో ఇన్ని కార్యక్రమాలు చేసింది. ఎలక్షన్ కోడ్ రాకుంటే ఇతర గ్యారంటీలు కూడా కంప్లీట్ చేస్తాం. హరీష్ రావు చెప్పే ముందు ఆస్మాన్ పే థూకేతో థూక్ అప్నే పరి గిడతా. మీరు 10 సంవత్సరాలు ఏం బీకినరా పోయి? ఏమైంది దళిత్ ముఖ్యమంత్రి, ఏమైంది 3 ఎకరాల భూమి, ఏమైంది మైనారిటీ రిజర్వేషన్, ఏమైంది ఎస్టీ రిజర్వేషన్, ఏమైంది మీ ఇంటికొక ఉద్యోగాలు, ఏం ఎక్కడ డెవలప్ అయింది, ఏమైంది, ఎక్కడున్నాయి హాస్పిటల్స్ అంటే వైద్య విద్యం అన్నీ ఖతం చేసినారు. మీకు ఎలాంటి ప్రజలు నమ్మరు. ఇక భారతీయ జనతా పార్టీ మోదీ గారి పేరు మీద ఇవ్వమంటున్నారు, క్యాండిడేట్కు చూడకమంటున్నారు. ఇక డైలీ మోదీతో కలుస్తాం. హైదరాబాద్ ప్రజలు పోయి మోదీ గారు చెప్పి ఇట్లా చూపిస్తున్నారు. అక్కడే బీబీ పాటిల్ 10 సంవత్సరాలు చేయని వ్యక్తి అలా మోదీకి వేయండి. బీబీ పాటిల్ చేయలేదు, మాకు కూడా తెలుసు.